ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 89వ కీర్తన 28వ వచనము. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని చూస్తున్నా మీకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులరా, ఒకవేళ మీరు ఈరోజు ఆర్థిక సమస్యల్లో ఉండొచ్చు, అనారోగ్య సమస్యల్లో మీరు ఉండొచ్చు, ఏదో ఒక సమస్యల మధ్యన, ఇబ్బందుల మధ్యలో మీ స్థితి, మీ పరిస్థితి చాలా చిన్నదిగా అయి ఉండొచ్చు. మీ చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదకరమైన ఒక మాట చెప్తున్నాను ప్రియులరా, మీ మీద దేవుని కృప ఉంది. ఈ కృప తిరిగి మిమ్మల్ని ఆశీర్వాదాల వైపుకు నడిపిస్తుంది అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మరొకసారి వాక్యాన్ని చదవమంటారా? నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. మీకు నిత్యము అంటే మన మరణ పర్యంతము వరకు ఈ కృప మనల్ని వెంటాడుతుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నాకు ఇచ్చిన రక్షణ వాగ్దానం ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. అన్కండిషనల్ లవ్, లేకుంటే ఇంగ్లీష్లో మరొక మాట ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ లవ్. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు దేవుడు. దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, కృప చూపుచున్నాను విడువక అంటే దాని అర్థం ఏంటో తెలుసానండి? దేవుడు నన్ను రక్షించిన రోజు నుండి ఈ రోజు వరకు పరిశుద్ధంగా ఉన్నానని కాదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, దేవుడు రక్షణ అనుభవాన్ని నాకు ఇచ్చి నన్ను రక్షించిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నానని కాదండి. అనేక సార్లు మార్గము తప్పిపోయినప్పుడు, దేవుని హృదయాన్ని గాయపరిచినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక కృపతో నిన్నేం చేస్తున్నాను, నేను విడువక నీ ఎడల కృప చూపించి తిరిగి నిన్ను పట్టుకుంటున్నాను అన్నాడు ప్రభు. కనుక ఈ ఉదయకాల సమయంలో అదే వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు. మీ ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి కృప అది అంతము లేనిది. జాగ్రత్తగా గమనించారు కదా ప్రియులరా? ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభువా. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.